మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబ్ ఛానల్‌కి స్వాగతం. జూన్ 4వ తేదీ గంధర్వగానుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం జయంతి. 1946లో జన్మించిన ఆయన 2021 సంవత్సరంలో దురదృష్టవశాత్తు కరోనా కోరలకు బలైపోయారు. బాలసుబ్రహ్మణ్యం గారు 40,000 పాటలు ఒక్క తెలుగే కాకుండా కన్నడ, తమిళ్, హిందీ అనేక భాషల్లో పాడారు. అయితే నాకెందుకో ఆయన తొలి రోజుల పాటలంటే ప్రధానంగా 70వ దశకంలో వచ్చిన పాటలంటే చాలా ఇష్టం. ఆ 70వ దశకంలోని కొన్ని పాటలు మీకు పరిచయం చేసే ముందు ఒక 2 అనుభవాలు చెప్తాను బాలుగారితోటి. ఒకటేమిటంటే 1972, 73 సంవత్సరాల ప్రాంతంలో బందర్‌లో నేను చదువుకుంటున్నప్పుడు బహుశా 8థ్ క్లాసో, 7థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఆయన ఒక పెళ్లి రిసెప్షన్‌కి తన ఆర్కెస్ట్రా బృందంతో పాట కచేరీ చేశారు. అది నాకు బాగా గుర్తు. బృందావన్ థియేటర్‌లో ఆ కచేరీ ఏర్పాటు చేశారు. అది మొదటి అనుభవం. రెండోసారి 2020 సంవత్సరం జనవరి 27వ తేదీన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు. అప్పుడు నేను అక్కడ పనిచేస్తున్నాను. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేషన్‌గా. మిత్రుడు డివి మోహన్ కృష్ణ అంటే ఆయనకి చాలా ఇష్టం. మోహన్ కృష్ణకి ఆయన చాలా జాగ్రత్తలు చెప్పేవారట. తను చెప్తుండేవాడు. కరోనా గురించి, దాని గురించి. ఆ జనవరి 27 తేదీ వచ్చినప్పుడు ఇంకో విషయం చెప్పాలి. ఆయనకి మొదటిసారిగా ఆకాశవాణి ఎప్పుడు యువజనుల వార్షిక పోటీలు సంగీతంలో నిర్వహిస్తుంది. ఆయనకి 1965 ఆ ప్రాంతంలో లలిత సంగీతంలో బహుమతి వచ్చింది. అది విజయవాడ ఆకాశవాణి ద్వారా ఆయన అందుకున్నారు. ఆ తర్వాత చాలాసార్లు ఆయన ఆల్ ఇండియా రేడియో స్టేషన్‌కి వెళ్ళి ఉండొచ్చు కానీ బహుశా చివరిసారిగా వచ్చింది ఆ జనవరి 27 తేదీ 2020 సంవత్సరం. అప్పటికింకా ఆ 2 నెలల తర్వాతే మనం అందరం కూడా ఈ కరోనా మహమ్మారిని చూడటం జరిగింది. అప్పుడు ఆయన 3 గంటలు ఉన్నారు. ఆ 3 గంటల్లో ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత ఎంతోమందితో ఫోటోలు దిగారు. చాలామంది ఆయనతో ఫోటోలు దిగారు. ఆయన ఎవ్వరికీ నో చెప్పలేదు. ఆయన ఒకటి అడిగారు. ఒకళ్ళు తీయండి చాలు అన్నారు. సరే అందరూ తను తీస్తారని నన్ను చూపించారు. సో అందరికీ ఫోటోలు నేనే తీశాను. ఆయనకు మంచి జ్ఞాపిక ఇచ్చాం మేము. సో ఈ బందర్ అనుభవం కూడా చెప్తే ఆయన నవ్వారు. ఆయన ఇంటర్వ్యూలో మా మరాఠీ కొలికి ఒక ఆవిడ హిందీ పాట పాడితే ఆయన జత కలిపారు ఆ పాటకి. అలా అదొక జ్ఞాపకం బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. ఇక నేను ఆయన పాటలు 70వ దశకం పాటలు ఎందుకు ఎంచుకున్నానంటే ఆయన గొంతులో ఒక లాలిత్యం, ఒక సౌకుమార్యం, ఒక మార్దవత, ఒక రానెస్ అంటే లేలేత గొంతు అంటాం కదా, అది నాకు ఆ 70ల పాటలోనే బాగా కనిపించింది. కొన్ని పాటలు మీరు చాలా వినే ఉంటారు, యూట్యూబ్లో చూసే ఉంటారు. కొన్ని నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. తర్వాత పాటలు ఎందుకు ఇష్టం లేదో నేను చెప్తాను. నేను ముందుగా పాటలు గుర్తు చేస్తాను. ఆయన 1966లో శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలోని ఏమి ఈ వింత మోహం అనేటువంటి పాటతో ఆయన స్వరప్రస్థానం మొదలైందనే సంగతి మనకు తెలుసు కదా. సో దాదాపు 40,000 పాటలు పాడారు. ఈ ఆయన 66 అంటే 2016కి ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంకో 54 ఏళ్ల సంగీత స్వరప్రస్థాన ప్రయాణంలో ఒక 40,000 పాటలు పాడారు. తెలుగులో కాకుండా అనేక భాషల్లో పాడారు. ఆయనకి ఇష్టమైన పాటలే చాలా వరకు ఇవన్నీ కూడా. ముఖ్యంగా సంబరాల రాంబాబు ఇది 1970లో వచ్చింది. మామ చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. ఇది రాయశ్రీ గారు రాశారు. మ్యూజిక్ వి కుమార్, అభినయించింది చలం గారు. అందులో మింటిపైన నీవు ఒంటిగాడివే, ఇంటిలోన నేను ఒంటిగాడినే అని చెప్పి చివరిలో శారద గారు కూడా ఒక 2 లైన్లు పాడతారు. అది సుశీల్ వాయిస్లో. నాకు నచ్చింది ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో వెన్నెల ఎంత బాగా కనిపిస్తుంది కదా అన్నది మరొకసారి ఈ సినిమాలో కూడా నేను చూశాను. ఇది ఎప్పుడు బాలుగారు పాడుతుంటారు ఎక్కువ ఈ పాట. తర్వాత మహాబలుడు అనేటువంటి సినిమా 1969లో వచ్చింది.
అందులో విశాల గగనంలో చందమామ, ప్రశాంత సమయంలో కలువలేమా, ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా అన్న పల్లవితో సాగుతుంది. కృష్ణ గారి హీరో, మహాబలిలో వాణిశ్రీ హీరోయిన్. సంగీతం కోదండపాణి గారు, నారాయణ రెడ్డి గారు రాశారు. ఈ పాట కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకో పాట ఉంది, అది ఆరుద్ర గారు రాశారు. ఏమే ఒప్పులు కుప్ప నేను ప్రేమిస్తే అది తప్ప అని చెప్పి సాగుతుంది. బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు ఎంత కమ్మగా, ఎంత హాయిగా ఉంటుందో ఈ రెండు పాటల్లో అనిపిస్తుంది. తర్వాత గీత అనే చిత్రం, ఇవన్నీ కూడా నా ఫార్మేట్ ఇయర్స్. బహుశా నాకు అందుకని బాగా ఇష్టం తెలియదు, కానీ గీత చిత్రం 73లో వచ్చింది. పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే తాగెనే నీ అందలే మోగెనే, ఇది పల్లవితో. సంగీతం సత్యం, ఇది సంగీతం ట్రేడ్ మార్క్ సత్యం, ఆయన ఆర్కెస్ట్రేషన్ అంత తెలిసిపోతుంది మనకి. పాట రాసిన వారు జి కృష్ణమూర్తి గారు. చాలా చక్కగా లలితమైనటువంటి పదాలతోటి అంతే లలితంగా బాలుగారు పాడారు. తర్వాత 74లో బాలుగారు రొమాంటిక్ సాంగ్స్ ఎంత బాగా పాడారో, ఒక ఆవేశపూరితమైన పాట మనకి అల్లూరి సీతారామరాజు చిత్రంలో కనిపిస్తుంది. గుర్తుంది కదా, ఆరుద్ర గారి రచన, ఆదినారాయణరావు గారు సంగీతం చేశారు. రగిలింది విప్లవాగ్ని ఈ రోజు, అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. అందులో ఆయన ఆవేశం మనకి ఒళ్ళు రోమాంచితం అవుతుంది. కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకు, కత్తిగట్టి సాగమంది కడ విజయం వరకు, అంత్యప్రాసలు అద్భుతంగా వేస్తారు ఆరుద్ర గారు. ఈ పాట వింటే మనకి టైటిల్స్లో వస్తుంది, అల్లూరి సీతారామరాజు టైటిల్స్లో వస్తుంది, ఒక గొప్ప పాట. మరొకటి 72లో వచ్చేటువంటి మానవుడు దానవుడు సినిమా గుర్తుంది కదా, సోహన్ బాబు గారి హీరో, చంద్రశేఖర్ రెడ్డి గారు దర్శకుడు. అందులో నారాయణ రెడ్డి గారి పాటే, అనువు అనువున వెలిసిన దేవా కనువలుగై మమ్మ నడిపించరావా, ఇది పల్లవి. ఆ చరణాలు ఎంత బాగుంటాయో. జాతికి గ్రహణం పట్టిన వేళ, మాతృభూమి మొరపెట్టిన వేళ, స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర ఫలాలను సాధించి అని ఇట్లా ఇట్లా అవుతుంది. కానీ అందులో ఒక సర్వమత ప్రార్థన లాంటిది అందులో కనిపించిన, సంఘంలో జరుగుతున్న అన్యాయాల పట్ల ఒక డాక్టర్ ఎలా కదిలిపోతాడో చెప్పే సినిమా. సోహన్ బాబు గారు అభినయం, అలాగే పక్కన అక్కగారుగా కృష్ణకుమారి గారు ఉంటారు, మరొక డాక్టర్గా శారద గారు ఉంటారు. అశ్వత్థామ గారి సంగీతం, రాజేశ్వరరావు గారి బ్రదరు. గొప్ప పాట, నాకు ఎందుకో చాలా ఇష్టం, ఎప్పుడు విన్నా సరే నాకు చాలా నచ్చిన పాట. మరొక పాట కన్నెవయసు సినిమా గుర్తుంది కదా, అప్పట్లో చాలామంది టీనేజ్ వాళ్ళు, ఆ యువకులు అందరూ పాడుకునే పాట. కన్నెవయసులో ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతం అనేటువంటి దాశరథి గీతం. ఇది కూడా నా మదిలో నీవై నిండిపోయేనే అనేటువంటి పాట. గీత వచ్చిన దాశరథి. బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత బాగా పాడతారో. ఆ హీరో లక్ష్మీకాంత్ ఆ సినిమాకి కొత్త హీరో అనుకుంటా, అతను కూడా చాలా అద్భుతంగా, పక్కన కనకాల దేవదాస్, ఇద్దరు ఫ్రెండ్స్ పాడుకుంటూ అలా వెళ్తుంటారు. రోజారమణి గారు హీరోయిన్. సినిమా ఎలా ఆడింది నాకు గుర్తులేదు, కానీ 73-74 సంవత్సరంలో వచ్చిన సినిమా. ఈ పాట మాత్రం అప్పట్లో ఎవరు కాంపిటీషన్ వచ్చినా ఈ పాటే పాడేవాడు, ఇప్పటికీ పాడుతుంటారు బాలసుబ్రహ్మణ్యం గారి పాటల్లో. మరొకటి శ్రీవారు మావారు చిత్రంలో, ఇది 73లో వచ్చింది. జీకే వెంకటేష్ గారు సంగీతం చేశారు. ఈ పాట ఎవరు రాశారని దొరకలేదు, బహుశా ఏదో దాశరథి గారు కానీ నారాయణ రెడ్డి గారు కానీ అనుకుంటున్నాను నేను. పూలు గుసగుసలాడేనని జత కూడేనని, గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని అది ఈరోజు తెలిసింది. ఇందులో బాలసుబ్రహ్మణ్యం గారు ఓడ్లింగ్ అంటారు కదా, అది విని చాలా బాగుంటుంది. ఆయన రఫీ అంటే బాగా ఇష్టం. యాక్చువల్లీ కిషోర్ కుమార్ ఓడ్లింగ్ చేస్తారు, ఆయనకి రఫీ అంటే బాగా ఇష్టం. ఒకసారి రఫీ ఓడ్లింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ పాట అలా ఉంటుందని చెప్పి నాకు అనిపించింది. అలాగే కృష్ణ గారు అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు పాట అంతా కూడా. చాలా సింపుల్గా తీసినటువంటి పాట. ఇందులోనే మబ్బు కన్నెలు పిలిచేనని, మనసు రివ్వున ఎగిసేనని, వయసు సవ్వడి చేసేనని అది ఈ రోజు తెలిసింది. నాకు తెలిసి ఇది దాశరథి గారి మార్క్ సాహిత్యం అని నాకు ఎందుకో నమ్మకం. అంత లలితంగా ఉంటాయి ఆయన పాటలు కూడా. దాశరథి గారి రచన మరొకటి ఉంది, అది పూజ సినిమా. రామకృష్ణ హీరో, రామకృష్ణను ఇంకొక కన్నడ నటి చేశారు. 1975లో వచ్చింది. రాజన్ నాగేంద్ర సంగీతం. ఎంత బాగుంటుంది ఈ పాట. మల్లెతీగ
వాడిపోగా మరల పూలు పూయెనా, తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా, మనసులోని మమతలన్నీ మాసిపోయి కొమ్ములు వేళ మిగిలింది ఆవేదన అని చెప్పి హీరో ఒక విరహంతో పాడేటువంటి పాట చాలా బాగుంటుంది. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఆ ఒక బాధని చక్కగా వ్యక్తీకరించినటువంటి పాటగా ఇది నాకు బాగా గుర్తు. తర్వాత మీనా చిత్రం, ఇది 73 డిసెంబర్లో వచ్చినట్టుంది ఈ సినిమా. రమేష్ నాయుడు గారి సంగీతం, దాశరథి గారి పాట ఇది కూడా. పెళ్ళంటే నూరేళ్ల పంట, అది పండాలి కోరుకున్న వారి ఎంట, బంధాలను తెంచుకొని బాధ్యతలను పెంచుకుని అడుగు ముందు వేసావమ్మా, గడప దాటి కదిలావమ్మా. ఇది కూడా కృష్ణ గారి చిత్రం. బహుశా కృష్ణ గారి అభిమానం అవటం వల్ల అప్పట్లో కృష్ణ గారి పాటలు ఇష్టం అవటం వల్లేమో ఈ పాట నాకు చాలా ఇష్టం. సింపుల్గా ఉంటుంది పిక్చరైజేషన్, ఇవన్నీ కూడా రమేష్ గారు అద్భుతంగా చేసేటటువంటి పాట. అంటే పాట పిక్చరైజేషను, గీతం, రచన, బాణి అన్నీ కూడా అభినయం, ఒకదాంతో ఒకటి పోటీ పడే పాటలు ఆ రోజుల్లో, ఈ 70లో వచ్చినటువంటి పాటలన్నీ కూడా. నెక్స్ట్ వెంటనే కృష్ణ గారి మరొకటి దేవదాస్ 74లో వచ్చింది, రమేష్ నాయుడు గారి సంగీతం. ఈసారి ఆరుద్ర గారు రాశారు ఈ పాట. కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది, ఇది పల్లవి. ఒక కంట గంగా ఒక కంట యమున, ఒక్కసారే కలిసి ఉప్పొంగెను అని చరణం స్టార్ట్ అయ్యి చరణం ఇలా ఎండ్ అవుతుంది. కన్నీటి వరదలో నోమురిగిన చెలి కన్నుల చెమరింపు రాకూడదు అని అద్భుతమైనటువంటి మాట. మీకు కృష్ణ గారి అంటే ఆ బాలుగారు పాడిన పాటల్లో ఎంతకైనా నాకు చాలా ఇష్టం ఇవన్నీ కూడా. మీరు చూడండి, ఈ వీడియో చూసిన పాట విన్నా కూడా మనసంతా ఒక అవ్యక్తమైన బాధ నిండిపోతుంది. మళ్ళీ ఇంద్రధనుస్సులో 78 కృష్ణ గారి సినిమా ఇది కూడా. సంగీతం మహాదేవన్ గారు, ఆత్రేయ రచన. నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది. చరణం ఎంత బాగుంటుందో. తలుపు మూసిన తల వాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులు లేక అలసి తిరిగి వెళుతున్నా, నన్ను వెతికేవని తలిచేలోగా నివ్వురైపోతాను, నా జ్ఞాపకాల నీడల్లో నన్ను ఎప్పుడో చూస్తామని చెప్పుకుంటుంది. ఆ రోజులో ఎందుకు అట్లా హీరో నడుచుకుంటూ వెళ్ళిపోయేటువంటి ఒక పాటగా ఇది కూడా గుర్తుండిపోతుంది, ఇంద్రధనుస్సులోని పాట. 1974లో వచ్చినటువంటి చెల్లెలు కాపురం సినిమాలో నారాయణ రెడ్డి గారి పూర్తి పదభూయిష్టమైనటువంటి పాట. ఈ పాట గురించి ఎక్కడో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బాలయ్య గారు ఈ పాట చదివి వినిపించడం ఆయన భయపడిపోయారు. ఏమంటే ఎవరికి అర్థమవుతుంది ఈ పాట, ఇలాంటి పదాలు వేశారు మీరు అంటే, ఆయన మార్చి మామూలు పదాలు వేస్తే ఆయనకి నచ్చలేదు. సరే విశ్వనాథ్ గారిని అడగండి అన్నట్టు, విశ్వనాథ్ గారు ఇలా ఉండాలండి కవి కాబట్టి ఆ మాత్రం కష్టంగానే ఉండాలి రాసింది పాట అని చెప్పారట. సంగీతం చేసింది మహాదేవన్ గారు, అద్భుతంగా ఉంటుంది. చరణ కింకర్ణులు గల్లు గల్లు మన, కరకంకణములు గలగలలాడగా, తర్వాత వినీల కచభర విలాస బంధుర తనూలత చెంచలించిపోగా అని రాస్తే, అసలు కనుల్లోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన నీ తనువులోని అనువనువులో అట్లా ఒక క్లైమాక్స్కి వెళ్ళిపోతుంది ఈ పాట. ఆడవే మయూరి అని చెప్పి బాలుగారు ఎట్లా పాడారా అనిపిస్తుంది నాకు. చాలా అద్భుతమైన పాట నిజంగానే. తర్వాత ఏకవీర సినిమాలోంచి ఒక పాట బాలుగారు తొలి రోజుల్లోనే 66లో ఆయన మొదటి పాట పడితే, ఇది 69లో వచ్చిన సినిమా. ఏకవీర చిత్రంలో ప్రతి రాత్రి వసంత రాత్రి అనేటువంటి పాట ఘంటసాల గారు ఈయన కలిసి పాడతారు. అందులో ఘంటసాల గారిది కొంచెం గంభీరంగా ఉంటుంది, కానీ బాలసుబ్రహ్మణ్యం గారు లేత కొబ్బరి తింటున్నంత హాయిగా మృదువుగా ఉంటుంది ఆ గొంతు. ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక, విరజాజి తీగ సుంత జరిగింది మావి చెంత, నన్ను చూసి నిన్ను చూసి వనమంతా వలచిందని నారాయణరెడ్డి గారు అద్భుతంగా రాసిన పాట. ఆయనే పాటలు రాసినటువంటి 2 సినిమాల్లో ఒకటి ఏకవీర, రెండోది అక్బర్ సలీం అనార్కలి. అంటే బాలుగారును ఘంటసాల సింక్ ఎలా అయ్యారు ఇద్దరు
కరెక్ట్ ఒకే శృతిలో అనేది మనకి ఈ పాటలో బాగా కనిపిస్తుంది. పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమాలో కూడా మరొక పాట ఉంది. 72లో వచ్చినటువంటి పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రానికి సత్యం సంగీతం వహించారు. సత్యం ఇంటి పేరు గుర్తుందో లేదో, జడ్లపల్లి సత్యం గారు అసలు పేరు. అయితే నాకు బాగా నచ్చిన పాట ఏంటంటే, తెలుగు సినిమాలో పాటను ఆర్కెస్ట్రాతో సహా రికార్డ్ చేయడం తక్కువ. అంటే ఇది ఒక స్టేజ్ పాటకి ఫుల్ ఆర్కెస్ట్రా మనకి సత్యం గారు కండక్ట్ చేస్తూ కనిపిస్తారు ఈ పాటలో. సోహన్ బాబు గారు కూడా అద్భుతంగా అభినయిస్తారు ఈ పాటలో. ఇదే చోట ఇదే పాట ఇలాగే పాడుకుంటాను, ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇది కూడా నారాయణ రెడ్డి గారు రచన, సంగీతం రాజన్ నాగేంద్ర ఈ పాటకి. మరొక పాట మట్టిలో మాణిక్యం చిత్రంలో నా చిన్నప్పుడు చూసిన సినిమా. అప్పట్లో హైదరాబాద్ ఎలా ఉండేదో ఈ పాటలో బాగా చూపిస్తారు. రింజిమ్ రింజిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్, 3 చక్రములు గిరగిర తిరిగితే మోటార్ కారు బలాదూర్. అక్కడ మొత్తం సినిమా హైదరాబాద్ సిటీ చూపిస్తూ తలతల మెరిసే హుస్సేన్ సాగర్ దాటితే సికింద్రాబాద్ అని చెప్తూ మతాలు భాషలు వేరైనా మనమంతా భాయి భాయి అనేటువంటి నారాయణ రెడ్డి గారి రచన. ఇది కూడా సత్యం సంగీతం. ఈ పాట ఒకసారి పాత హైదరాబాద్ అంతా మనకి ఆ వంకన చార్మినారు, ఈ వంకన జుమా మసీదు అని చెప్పి గమ్మత్తుగా ఉంది. చాలా ఇష్టమైన పాట. బాలుగారు కూడా మంచి హుషారుగా పాడిన పాట. తర్వాత నేనంటే నేనే చిత్రం 1968లో వచ్చింది. అందులో ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే గొంతలకడి గుమ్మ అనేటువంటి పాట గుర్తుంది కదా, కృష్ణ గారు పాడిన పాటే. హుషారైన పాట. కొసరాజు రాశారు ఈ పాట. కోదండపాణి గారు సంగీతం చేశారు. కోదండపాణి గారే బాలసుబ్రహ్మణ్యంకి బ్రేక్ ఇచ్చారు. అంటే శ్రీ 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 మర్యాద రామన్లో ఇచ్చినటువంటి బ్రేక్ అది. 1976లో రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్ వచ్చింది. ఇండియా సంగీతం చేశారు. దాంట్లో దేవులపల్లి వారి పాట, మంచి పాట. నా పేరు బికారి నా దారి ఎడారి, మనసైన చోట మదిలి కాదంటే చాలు బదిలి అంటాడు. చాలా హాయిగా సాగిపోయే పాట. బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అంటే ఆయన ఆ రోజుల్లో పాటని ఏ పాటని మనసు పెట్టి పాడినట్టుగా అనిపిస్తుంది. చాలా ఇష్టమైన పాట నాకు అది. 68లో ఉండమ్మ బుట్టు పెడతా సినిమాలో కూడా ఆయన డ్యూయెట్ ఉంది. చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఏదో ఏదేదో అనేటువంటి పాట. అది కూడా కృష్ణశాస్త్రి గారు రాశారు, మాధవన్ గారి సంగీతం. ఇలా కొన్ని పాటలు నేను గుర్తు చేసే ప్రయత్నం చేశాను. ఇంకా చాలా ఉన్నాయి. డ్యూయెట్ చెప్పలేదు, చాలా వరకు సోలోస్ మాత్రమే నేను ఎంచుకున్నాను. మీరు ఎలా అడగచ్చు, 70లు మాత్రమే ఎందుకంటారు, 80లు 90లు ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పనొచ్చు. కానీ 70ల్లో ఆయన గొంతులో ఒక మార్ధవత అద్భుతంగా ఉండేది. ఆయన ఎప్పుడైతే 80ల్లోకి ఎన్టీఆర్ గారికి నాగేశ్వరరావు గారికి పాడటం మొదలు పెట్టారో, ఆయన వాళ్ళలా వినిపించాలని అనుకరించే ప్రయత్నం చేశారు. అందువలన కొంచెం ఒక మిమిక్రీ అనేటువంటిది వచ్చిందేమో ఆయన పాటల్లో అని చెప్పి అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. నాకు అందుకే శంకరాభరణం పాటల్లో కూడా ఒక శాస్త్రీయ సంగీతం లేమి కనిపిస్తుంది. ఇప్పుడు ఇటీవలి గాయకులు కార్తీక్ అని, హరిహరన్ వీళ్ళందరూ కూడా, ఈవెన్ సిద్ధు శ్రీరామ్, వీళ్ళందరూ క్లాసికల్ మ్యూజిక్లో వెల్ ట్రైన్డ్. సరే, సిద్ధు శ్రీరామ్ ప్రొనౌన్సియేషన్ పక్కన పెట్టేస్తే క్లాసికల్ మ్యూజిక్లో వెల్ ట్రైన్డ్. దానివల్ల గమకాలు అవి కూడా వాళ్ళు కరెక్ట్గా పాడగలుగుతారు. శంకరాభరణం అప్పుడు చూసినప్పుడు ఆ ఏజ్లో బాగానే ఉన్నాయనిపించాను. కానీ ఇప్పుడు వింటే శాస్త్రీయ సంగీతం బాలసుబ్రహ్మణ్యం గారు నేర్చుకుంటే బాగుండేది కదా అని చెప్పి అనిపిస్తుంది. సో ఎందుకని తర్వాత కాలంలో ఆయన పాటని పాడుతూ చూపించే ప్రయత్నం చేశారు చాలా పాటల్లో. ఇప్పుడు మహేష్ బాబు హీరో అంటే ఒకలా పాడటం, వెంకటేష్ హీరో అంటే ఒకలా పాడటం, చిరంజీవి గారు అంటే ఒకలా పాడటం, బాలకృష్ణ గారు ఒకలా పాడటం, ఇవన్నీ ఏమైపోయాయంటే పాటని చూపించే ప్రయత్నం చేయడంలో కొంత ఇబ్బంది పడ్డారేమో అనిపిస్తుంది. ఇది కాకుండా 70ల్లో సాహిత్యం కానీ, ఆర్కెస్ట్రైజేషన్ కానీ, బాణీ కానీ, పిక్చరైజేషన్ కానీ చాలా హాయిగా, చాలా వరకు అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ మూవీస్. సో బహుశా అందువల్లనేమో కానీ నాకు బాలసుబ్రహ్మణ్యం అనగానే ఆ 70ల బాలసుబ్రహ్మణ్యం గారికి గుర్తుకొస్తారు. ఇది జూన్ 4న ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి 70ల పాటల్ని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.